వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న భక్తులకు ఉచిత అల్పాహారాన్ని, ఉచిత బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న భక్తులకు ఉచిత అల్పాహారాన్ని వినియోగించుకోవాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. రాజన్న భక్తులకు తిప్పాపూరు నుండి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని, భక్తులందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ అధికారులు సమన్వయంతో రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి. సుమారు 4 లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారి అధికారులు కూడా అన్ని పనులను సమన్వయంతో పూర్తి చేసుకొని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి మహాశివరాత్రి ఇచ్చిన ఆదేశాలు, జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు ఇచ్చినటువంటి సూచనలు, పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతో నిన్నటి వరకే వేములవాడ ఆలయంలో అన్ని పనులను పూర్తిగా తీసుకొని మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్దం చేసుకుని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచి ఉంచే కార్యక్రమం వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగే విధంగా కోరిన కోరికలు తీర్చుతండి, కోడమెక్కు చెల్లించుకుంటారని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి మొక్కున్నటువంటి దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వసతికి సంబంధించి, త్రాగుడికి సంబంధించింది, పరిశుభ్రతకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీని కూడా ఈ ప్రాంతంలో సామాజిక సేవలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి 29 మందిని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ మహాశివరాత్రి వేళలో జరిగేది రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రి వారి చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామి ఆలయంలో అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారంగా తిరుమల నుంచి వస్తున్నటువంటి పట్టు వస్త్రాలు శ్రీ వెంకన్న ద్వారా శ్రీ రాజన్నకు వచ్చేటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమం మొదలవుతా ఉంది. అందరూ అధికారుల సమయంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు ఉదయం వచ్చేటువంటి భక్తులకు శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో పార్కింగ్ స్థలంలో అల్పాహారానికి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే భక్తులకు ఉచితంగా
బస్సు ప్రయాణం కల్పించడానికి కోసం, దేవుడి దగ్గరికి వచ్చేయడం కోసం ఇప్పుడే వాహనాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో పట్టణ ఆర్యవేశ సంబంధించిన సభ్యులు ప్రతి ఏటా ఏదైతే లక్ష్మీ గణపతిలో ఉచిత భోజనం, ఉచిత అల్పానికి సంబంధించి కూడా ప్రారంభం చేయడానికి కోసం పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు మధ్యప్రదేశ్, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కూడా మేము స్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తులకు స్వాగతం తెలియజేస్తున్నాం. రండి, ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో వేయంలో శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని తరించాలని చెప్పండి. ఆ మహాశివుడి సందర్భంగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. లోక కళ్యాణం జరగాలి, వచ్చిన ప్రతి భక్తులు స్వామి ఆశీస్సులు ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని చెప్పండి. ఈ సందర్భంగా వేముల రాజాను ప్రార్థిస్తూ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.